అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ శ్రీ విజయదుర్గ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగిన ఉత్సవాల్లో ఈ ఆషాఢ పౌర్ణమి అనేది ఒక బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాము. 108 కలశాలు 108 పవిత్ర ఆలయంలో పెట్టి మండల పూజ చేసుకొని ఆ కలశాలతో ఇక్కడ అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసేవాళ్ళం. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆ కార్యక్రమం ఆఫ్ చేసి దేవాలయంలో జరుపుతూ వస్తున్నాము. ఇప్పుడు ఈరోజు జరిగే యజ్ఞ కార్యక్రమంలో లఘు బ్రహ్మయజ్ఞం అనే కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాము. ఈరోజు యజ్ఞ కార్యక్రమంలో ఋషిని ఆహ్వానం, గణపతి ఆహ్వానం, విష్ణు హోమం, శని హోమం, దుర్గా హోమం, ఆ విధంగా మిగతా అన్ని హోమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి. అట్నే వరుణదేవునికి కూడా ఈరోజు వరుణయజ్ఞం కూడా చేస్తారు. దీంట్లోనే ఈ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం, దీన్ని ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు మేము ఈ కార్యక్రమం చేసినటువంటి గత 20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వర్షం పడకుండా పోలేదు. ప్రతిరోజు ఈ యజ్ఞ కార్యక్రమం చేసినప్పుడల్లా ఆ రోజు నైట్కి ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇంతవరకు ఆనవాయితీ తప్పలా అది జరుగుతూ వచ్చింది. మరి ఇట్నే అదేవిధంగా ఈరోజు భక్తులు చాలామంది భవాని దీక్ష తీసుకొని మాల వేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ముగింపు కార్యక్రమం ఈ శ్రావణ మాసం ఈ ఆషాఢ పౌర్ణమి జరుగుతూ ఉంది. ఇది ఆనవాయితీకి వచ్చే కార్యక్రమం. మామూలుగా ఈరోజు ఉదయం అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. మామూలుగా 27 కలశాలతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేస్తారు. రకరకాల ఉంటాయి. దీంతో అమ్మవారికి కార్యక్రమం పాలాభిషేకం, నీలాభిషేకం, తర్వాత పవిత్ర జలాలు గంగా, కావేరి, గయా, త్రివేణి, తర్వాత మన తుంగభద్ర, గోదావరి, కృష్ణ, పెన్న, సముద్రం, ఇవన్నీ దాదాపు 9 రకాల నీళ్ళు సముద్రం తీసుకొచ్చి అవన్నీ కలిపి ఈరోజు కలశాల్లో పోసి ఆ కలశ పూజలు అయిన తర్వాత ఆ కలశాలను అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఓం శ్రీ విజయదుర్గాదేవి నమః. ఈరోజు కడప నగరంలోని శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయంలో మహాషాఢ గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తొలి ఏకాదశిన మొదలైన ఉత్సవం ఈరోజు ముగుస్తోంది. మనం ఇక్కడ 41 రోజులుగా అమ్మవారికి ఒక కలశం స్థాపన చేశాము. ఇక్కడ భక్తులు కూడా 41 రోజులుగా దీక్ష చేసి మాల వేసుకొని ఈరోజు మాలా విరమణ చేస్తున్నారు. ఈ 41 రోజులు వాళ్ళందరూ కటిక నేలపైన పడుకొని చాలా కఠోర దీక్ష చేసి అమ్మవారికి ఈరోజు మాల విరమణ చేసి వాళ్ళు తీసుకున్న ముడుపులు అగ్ని ద్వారా అమ్మవారికి సంతర్పణ చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు విశేష చండీ అభిషేకం ఉంది, విశేష చండీ హోమం ఉంది. ఈ హోమానికి ముందు శ్రీ లక్ష్మీ గణపతి, కుబేర, సుదర్శన, నవగ్రహ, రుద్ర, విజయదుర్గ సహిత చండీ హోమం జరుగుతుంది. ఒక విశేష హోమం ఇది. సర్వదేవతలను ఆవాహన చేసి చేయడం జరుగుతుంది. అలాగే ఋషశృంగ మహామునిని ఈరోజు మననం చేయడం జరుగుతుంది. ఆయనే ఈ వర్షాలకంతా కారణం. పాతకాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఋషశృంగ మహాముని ఆయన పూజ చేస్తే వర్షాలు పడేటి. అందుకని ఆయన తదనంతరం ఆయనను మనం స్మరణం చేసుకుంటూ పూజలు చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. సో అటువంటి ఈరోజు మనం ఈ విజయదుర్గ ఆలయంలో ఆషాఢ పౌర్ణమి ఉత్సవాలు అయిపోజేసుకుంటున్నాం. అనంతము నాకు ఈ మధ్య అసలు గుండె కూడా ఆగిపోయింది. ఆ తల్లితోనే మేము మళ్ళీ మాల తీసుకొని వచ్చినాము. ఈ ఊరే. నేను గుడి కట్టేప్పటి నుంచి మాల వేసుకుంటానే ఉన్నాను. గుడి కట్టేప్పటి నుంచి వస్తాను అమ్మ దగ్గరికి. ఆ తల్లిదయతోనే నేను మళ్ళీ బ్రతికొచ్చిన. ఇప్పుడు దేవికి 15 సంవత్సరాల నుంచి నేను మాల వేస్తున్నాను. నేను వేసిన దానికి నా తల్లి నాకు ఫలితం ఇచ్చింది. మేము ఇంకా మా ఉన్నెన్నాళ్ళు వేయాలని మా కోరిక. అంజనమ్మ వెన్నాను. బెంగళూరు నుండి వచ్చినాము. అమ్మవారు ఏదో ఫస్ట్ టైం వేసినాము.
అమ్మవారికి వేయాలనిపించింది. వేసిన తర్వాత బాగా మంచి జరిగింది, బాగుంది. ఇదే ఫస్ట్ సంవత్సరం ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఉంటారు, అందుకు వచ్చింది. ఆమె 5-6 ఏళ్ళు వేసుకున్నాను. మాకు మంచి జరుగుతుంది అనుకుని కోరికలు నెరవేరుతాయి. అమ్మ మాకు ఒళ్ళులేకి కూడా ప్రసాదిస్తా స్వామి. మాకంతా మంచి జరుగుతుంది, ఏదనుకున్నా జయం అవుతుంది స్వామి. విజయం సాధించినట్టు చేస్తా తల్లి. మేము గుడి కట్టిన రాంచి వస్తున్నాము. అమ్మవారు బాగా జరుగుతుంది. మాల 5 సంవత్సరాలు మా శక్తి గడికి వేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.